ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. ఇవాళ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటండి ఆ రెసిపీ అంటారా? అదేనండి, పండగ స్పెషల్ బొబ్బట్లు. ఎలా చేసాము బొబ్బట్లు అంటే బెల్లం సన్నగా తరిగి పెట్టుకోవాలండి. తర్వాత శనగపప్పు, ఒక అర గ్లాసుడు శనగపప్పు అనుకోండి. అర గ్లాసుడు శనగపప్పు వేసేసి ఉడకబెట్టాలి. బాగా కడిగేసి కుక్కర్లో ఉడకబెట్టాలి. 4 విజిల్స్ రానివ్వాలి. వచ్చాక అది వడపోసేసేయాలి. బియ్యం దాంట్లో వడపోసేసి కాసేపు పట్టి పెట్టి ఆరాక గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుని మళ్ళీ బెల్లం కచ్చపచ్చక గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు బెల్లం ఏం చేయాలి, పాకం పట్టాలి. పాకం అంటే బెల్లం అంతా కరిగేంత వరకే. బెల్లం కరగగానే ఈ పొడి ఉందా, ఈ పొడి అందులో వేసేసేయాలి. శనగపప్పు పొడి అందులో వేసేయాలి. వేసేసి బాగా కలిపేసి ఇట్లా ఉండలాగా వస్తోంది అనుకున్నప్పుడు ఆర్పేసేయండి. కొంచెం నెయ్యి వేసి ఆర్పేసేయండి. అంతే. ఈలోపు చోవు కలిపి పెట్టుకుంటాం మనం. ఇది మైదా పిండి చోవు కలిపి మెత్తగా మైదా పిండి కలిపి పెట్టుకోవాలి. చోవు అదే ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయాక వేసేసుకోవచ్చు. ఈ పైన ఒక పేపరు అదే ఒక కవర్స్ ఉంటాయి కదా, దాన్ని చింపేస్తే ఒక పక్కన ఇలా వస్తుంది కదా. ఈ పేపర్కి అంతా నూనె రాసేసుకుని ఈ బొబ్బట్టు పెట్టుకుంటాం కదా, చోవు పెట్టుకుని పూర్ణం పెట్టుకుంటాం కదా. ఆ పూర్ణం ఇలా 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 ఈ పేపర్ వేసేసి ఒత్తేసేసి దాని మీద వేసేయటమే. అంతే. అన్నీ కాల్ చేసేసరికి బొబ్బట్లు రెడీ. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అంటే చివరి వరకు వీడియో చూడండి. బాయ్ బాయ్. ఇది చోవు అండి. చోవు చూడండి, నేను చెప్తాను ఎలా కలప. ఆగింది.